తప్పుడు ప్రచారం చేసి విచారణకు పిలిస్తే పోలీసుల ముందు నీళ్లు నమ్ముతూ కాళ్ళు వణుకుంటూ కూర్చున్నాడు అంబటి రాంబాబు. అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేశారంటూ ఆ నియోజకవర్గ వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ చేసిన ఆరోపణలు నీటి రాతలు నీటి మూటలని తేలిపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అమరావతిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ స్పష్టంగా చెబుతున్నా వినకుండా కొండవీటి వాగు నీటితో పొన్నూరు మునిగిపోయిందంటూ ప్రజల్ని భయకంపితులను చేసిన అంబటి అబద్ధాలపై ఆ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఆ కేసు విచారణలో పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం, నీళ్లు నమలడం, సంబంధం లేని విషయాలు మాట్లాడటం, పార్టీ పెద్దలు చెప్పమన్నారు, చెప్పాను అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి, ఆ పార్టీ రాజకీయ దివాళుకోరుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని తను చెక్ చేసుకోలేదని పరోక్షంగా తప్పు ఒప్పుకున్నాడు. కొండవీటి వాగు వరద నీటిని కేడబ్ల్యూ కెనాల్ కు వదలడం మీరు చూశారా? గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటరీ మూసి ఉందా, తెరిచి ఉందనే విషయం మీకు తెలుసా? కొండవీటి వాగు వరద నీటిని కాలువలోకి వదలడం మీరు చూశారా? చూస్తే ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారా అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా అంబటి సమాధానం చెప్పలేకపోయాడు. అలాగే మంగళగిరి, చేబ్రోలు, పెదకాకాని, తాడిగొండి ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షపాతాన్ని మీరు గుర్తించారా అని అడగ్గా సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడు. చేబ్రోలులో 299 మిల్లీమీటర్లు, పెదకాకానిలో 260 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైన విషయం తెలుసా అని అడిగిన ప్రశ్నకు కూడా అంబటి దగ్గర సమాధానం లేదు. పైగా వాళ్ళ అబద్ధాలకు పరాకాష్ఠని మంత్రి నిమ్మల విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ గేటు పాడయ్యాయి, బెజవాడ మునిగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం కొట్టుకుపోయింది, కొండవీటి వాగు వరదకు అమరావతి మునిగిపోతుంది, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి పెను ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది వంటి పచ్చి అబద్ధాలు, అసత్య ప్రచారాలతో వైసీపీ నేతలు, దాని అనుబంధ మీడియా ప్రజల్ని భయకంపితులు చేశారని దుయ్యబట్టారు మంత్రి. నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో వైసీపీ నేతల మాటల్లో కూడా వాస్తవాలు అలాగే ఉంటుందన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత వ్యాఖ్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు విజ్ఞప్తి చేశారు.